ప్రారంభమయ్యాయి. నారాయణగిరి ఉద్యానవనాల్లో తీరొక్క పుష్పాలతో వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. కళ్యాణం సందర్భంగా మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. పరిణయోత్సవాల్లో మొదటి రోజు వైశాఖ శుద్ధ నవమి రోజైన శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి తీసుకొచ్చారు. నూతన వధూవరులైన శ్రీ స్వామివారికి అమ్మవారికి ఎదుర్కోళ్లు వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. అనంతరం తాళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పద్మావతి అమ్మవారి పరిణయోత్సవాలు 3 రోజులు జరుగుతాయి. వైశాఖ శుద్ధ దశమి ముందు రోజు, వెనక రోజు 3 రోజులు చాలా సాంప్రదాయబద్ధంగా వేదోచ్చరణ మధ్య జరగడం జరుగుతుంది. వేద పండితులు వేదోచ్చరణ చేస్తుండగా వాయిద్యాలు సాంప్రదాయబద్ధంగా వాయించడంతో పాటు అన్నీ కూడా చాలా గొప్పగా ప్రారంభం జరిగింది. ఈరోజు మరొక 2 రోజులు ఇదే కొనసాగడం జరుగుతుంది. అందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి భక్తులతో పాటు ఉద్యోగులు, టీటీడీ ఇతర సిబ్బంది అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. డెకరేషన్ కూడా చాలా గొప్పగా చేశారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్